డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, బంగారం ధరలు మనం చాలా వీడియోస్లో మాట్లాడుకుంటున్నాం. క్రమేపా పెరుగుతున్న ధర తగ్గింది, పడిపోతుంది అని చెప్పేసి అన్నారు. మళ్ళీ కొంచెం పెరిగింది, మరీ కాదు కొంచెం. మరి ఇప్పుడు డిసెంబర్ నాటికల్లా కూడా ఇంకా తగ్గే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా అంటే ఒకసారి వివరాలకు వెళ్తే. అంటే ఒకసారి విపరీతంగా పెరిగినటువంటి బంగారం కొంచెం వెనక పట్టుపడడం మనం చూస్తూ ఉన్నాం. మనకు అక్టోబర్ నాటికి మామూలుగా సెప్టెంబర్లోనే మనకు దాదాపుగా ఎండింగ్ వరకు బాగా విపరీతంగా పెరిగింది. ఇక అక్టోబర్ నుంచి మెల్లగా డౌన్ అవ్వడం ప్రారంభమైంది. 1,50,000 దాకా వెళ్ళినటువంటి బంగారం ఇప్పుడు 1,20,000 నుంచి 25 మధ్యలో టచ్ ఆడుతుంది. అలాగే వెండి కూడా 2 లక్షలు, సుమారుగా 1,90,000 దాకా టచ్ అయినటువంటి వెండి ఇప్పుడు 1,50,000 ఆ ప్రాంతం లోపల అది కిలో వెండి టచ్ అవుతుంది. వీటికి కారణాలు ఏమిటని మనం ఒకసారి బాగా నిష్టంగా పరిశీలిస్తే డిసెంబర్ లోపల ఎలా ఉంటుంది అని ఒక ఊహ ఆలోచన చేయగలిగితే, ఒకటి చైనా లోపల వ్యాట్ ఏదైతే ఉందో ఇంతకుముందు దీనికి వ్యాట్ అమలు పరిచేవాళ్ళు కారు. ఇప్పుడు వ్యాట్ వేసేందుకు సిద్ధపడ్డారు. బంగారానికి వ్యాట్ వేస్తున్నారు. వ్యాట్ వేయడం వల్ల ట్యాక్స్ విపరీతంగా పెరుగుతుంది. ఎప్పుడైతే ట్యాక్స్ బాగా పెరుగుతుందో బంగారం రేటు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే కొనేవాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా మార్కెట్లో డిమాండ్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. రెండోది, అమెరికా లోపల బ్యాంకుల్లో నిల్వ ఉంచే డబ్బు ఎంత ఉంచుకోవచ్చు, ఎంత వాళ్ళు బయటికి లోన్స్ ఇవ్వడానికి వీలుగా ఉండేటువంటి ఫెడరేట్స్ అనేటువంటి ఒకటి రకంగా వాళ్ళు ఫెడరల్ బ్యాంక్ తీసుకునేటువంటి డిసిషన్స్ ఉంటాయి. ఆ డిసిషన్స్లో 25 బేసిక్ పాయింట్స్ని తగ్గించాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. దానివల్ల ఎక్కువగా డబ్బు అవైలబిలిటీ ఉంటుంది మార్కెట్లోకి. దానివల్ల వేరే దాన్ని డైవర్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. బంగారం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎక్కువగా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళంతా డబ్బు తీసుకొని స్టాక్ మార్కెట్లో పెట్టుకోండి. ఇలాంటి 3 రకాల కారణాలు ఉన్నాయి. ఇది కాకుండా అమెరికా ఏం చేసిందంటే విలువైన లోహాల జాబితాలో బంగారంతో పాటుగా వెండిని, రాగిని, ఇంకా కొన్ని లోహాలని చేర్చింది. ఇంతకుముందు విలువైన లోహాలు ఓన్లీ బంగారం మాత్రమే ఉండేవి. నైట్ ఇట్లాంటి వాటి కొన్ని ప్లాటినం లాంటివి ఇంకా కొన్ని విలువైన లోహాలు ఉండేవి. దాంతో పాటుగా వెండిని, రాగిని వీటిని కూడా చేర్చడం వల్ల ఏమైందంటే వాటికి విలువ పెరుగుతుంది. అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ ఆథరైజ్డ్గా వెండిని గుర్తించిందో విలువైన లోహం కింద, అప్పుడు దాంట్లో పెట్టుబడులు బాగా పెరుగుతాయి. గవర్నమెంట్ బాండ్స్ కూడా దానికి సంబంధించినవి తీసే అవకాశాలు ఉంటాయి. సో దాని మీద ఎక్కువగా డబ్బులు పెడతారు. అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే విలువైన లోహాలు తిందో వాటికి కూడా బాగా విలువ పెరిగేసరికల్లా బంగారం రేటు ఆటోమేటిక్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది. దాంతో సమానంగా కాకుండా ఇంతకుముందు ఇది ఒక్కటే ఉంది కాబట్టి దీన్ని బాగా హైలైట్ చేశారు. ఇప్పుడు వాటిని కొనడం ఎక్కువ మొదలుపెడతారు. వాటిని ఎక్కువ కొనడం మొదలుపెట్టారు, బంగారం నుంచి అందులో షిఫ్ట్ అయిపోతారు. బంగారం నుంచి ఎప్పుడైతే షిఫ్ట్ అయిపోతారో అప్పుడు ఆటోమేటిక్గా బంగారం రేటు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అనేక రకాల కారణాలు మనం చెప్పుకున్నటువంటి అమెరికా డాలర్స్ విషయాలు కానీ, ఇంకా ప్రపంచ యుద్ధాల గురించి కానీ, ఇవన్నీ కూడా దీంట్లో కలిసి మనం చెప్పుకుంటే రేటు కొంచెం డౌన్ అవ్వడానికే పాసిబిలిటీస్ ఎక్కువ కనబడుతున్నాయి. డిసెంబర్ నాటికి కొద్దిగా పెరుగుతున్నట్టుగా కనబడ్డా, 4-5 రోజులు వ్యత్యాసం కనబడ్డా, మళ్ళీ వెనక్కి వచ్చి కొంత తగ్గుదలే కనబడేట్టు కనబడుతుంది. కానీ 100% పెరిగేటట్టుగా మాత్రం లక్షణాలు కనబడలేదు. ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ, దిగి పొందుతుంది. ఈ రేటు కన్నా ఒక 5-10 వేలు ముందుకు వెళ్ళొచ్చు, 5-10 వేలు తగ్గవచ్చు. 1,00,000 కన్నా డౌన్ అయితే కాదు, 1,50,000 కన్నా ఎక్కువైతే ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ మధ్యలోనే ఈ మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కాబట్టి కొనుక్కోదలుచుకున్న వాళ్ళు ఒకటే ఆలోచించుకోవాలి, బంగారం మీద నేను పెట్టుబడి పెడుతున్నాను, తాత్కాలికంగా 2 నెలలు 6 నెలలు తగ్గినా మళ్ళీ పెరుగుతుంది ఖచ్చితంగా, ఏదో రోజున బంగారం మాత్రం పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు అనేటువంటి దృక్పథంతో ఉన్నవాళ్ళు కొనుక్కోవడం మంచిది. తగ్గినప్పుడే కొనుక్కోవాలని అనుకుంటే ఇంకా కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఎందుకంటే తగ్గే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి. తగ్గలేదనుకోండి, ఎంత 5-10 వేల రూపాయల డిఫరెన్స్ కన్నా రాదు. ఒక తులం మీద 10,000 అంటే ఒక గ్రామ్ మీద 1000 రూపాయలు తేడా వస్తుంది. అంతకన్నా ఎక్కువ తేడా రావడానికి అవకాశం లేదు. కానీ మరి ఇప్పుడు కొనుక్కొని డ్రాస్టిక్గా తగ్గిపోతే ఇంకా నష్టం ఎక్కువపోతాం. ఒకవేళ 20,000 తగ్గి 1,00,000కి వచ్చింది అనుకోండి, సుమారుగా 20,000-25,000 రూపాయల డిఫరెన్స్. పెరిగితే 1,50,000 దాకా పోయేటప్పుడు మీకు ఒకేసారి 1,50,000 అయితే కాదు, పెరిగితే కనబడుతుంది. వారం 15 రోజులు 20 రోజులు కాన్స్టెంట్గా 20 డేస్ పెరిగింది అనుకోండి, ఇక వెంటనే పెరగబోతుందని మనకు సిగ్నల్ వచ్చేస్తుంది. ఒక 5,000 అట్లా పెరిగినప్పుడు మనం కొనుక్కోవడం బెటర్, ఆ ఉద్దేశంతో వస్తే. ఇది మామూలుగా బంగారం మీద పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళ పరిస్థితి. రెండోది, వెండి పెరుగుతోంది, డెఫినెట్గా ఇంకా పెరుగుతుంది. వెండి బంగారాన్ని దాటేసి చాలా ముందుకు పోతుంది. దానికి అనేక కారణాలు మనం అనేకసార్లు చెప్పుకున్నాం. దాంట్లో ముఖ్యంగా అమెరికా
వెండిని కూడా విలువైన లోహం కింద గుర్తించడం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వెండిని విపరీతంగా ఎలక్ట్రానిక్ పరిశ్రమల లోపల ఎలక్ట్రానిక్ కార్లు మనం ఏవైతున్నాయి ఇప్పుడు ఆటోమొబైల్స్ వాటిలో విపరీతంగా ఎలక్ట్రానిక్లో మనం ఉపయోగిస్తున్నారు. 70 కేజీలు ఒక్కొక్క వాహనంలో ఉపయోగించడం, లక్షలాది వాహనాలు తయారు చేయడం, అట్లాంటప్పుడు వాళ్ళకి టన్నుల కొద్దీ వెండి కావాల్సిన పరిస్థితి ఏర్పడటం. వెండి గనులు కూడా ఎక్కువగా ఇవ్వలేని పరిస్థితి, అంటే ఇంత బాగా పెరుగుతున్న ఉద్దేశంతో లేకపోవడం వల్ల వెండి గనుల మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇప్పుడు కొత్త గనులు ప్రారంభించి మళ్ళీ దాంట్లో నుంచి వెండి వెలికి తీయాలంటే చాలా టైం పడుతుంది. ఏదో ఇవ్వాలనుకుంటే రేపు చేసే పని కాదని, దానికంతా ముందు చాలా దానికి భూమిని తొలచాల్సి వస్తుంది, దానికి చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. దానివల్ల కొన్ని నెలల పాటు టైం పడుతుంది. కనీసం ఒక 6 నెలలు టైం తీసుకుంటే తప్ప కొత్త లోహాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని శుభ్రపరిచి మార్కెట్లో తీసుకురావడం సాధ్యం కాదు. 6 నెలలు, సంవత్సరం పడుతుంది, టైం పడుతుంది. సో ఇలాంటివి, తర్వాత అట్లాగే సోలార్ పరిశ్రమలో దీన్ని ఉపయోగించడం లాంటివి, మెడికల్ ఎక్విప్మెంట్లో ఉపయోగించడం లాంటివి, ఇలా రకరకాల పరిశ్రమల్లో వెండి యొక్క ఉపయోగం ప్రతి రోజుకి పెరుగుతూ ఉండటం వల్ల ఒక ఆభరణాలకు మాత్రమే కాకుండా మిగతా వాటికి ఎక్కువగా అత్యధికంగా ఉపయోగించడం వల్ల వెండి రేటు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. వెండి అవసరాలకు తగినంత వెండి వాళ్ళ మార్కెట్లో లేదు. కాబట్టి ఏమవుతుందంటే రేటు పెరగడానికి అవకాశం ఉంది. సామాన్యులు కొనుక్కోవాలనుకుంటే బంగారం కన్నా వెండి కొనుక్కోండి. ఇది ఎప్పటికైనా మీకు ఫిచ్గా ఉంటుంది, ఎప్పటికైనా మీకు బెనిఫిట్ ఇస్తుంది. మీరు ఆభరణాల రూపంలో కాకుండా మీరు కడ్డీ రూపంలో, లేకపోతే బారు బిస్కెట్ల రూపంలో ఇలాంటి వాటిలో మీరు తీసుకున్నట్టయితే అది మీకు ఎక్కువ నష్టపోకుండా మొత్తం లాభంగా వచ్చే అవకాశం ఉంది. ఆభరణాల రూపంలో తీసుకున్నప్పుడు తరుగులు ఇట్లా అన్ని తీసేస్తే మీకు వచ్చేటువంటి నష్టం ఎక్కువగా ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పెడితే బాగుంటుందని మన అభిప్రాయం. సో ఏదేమైనా డిసెంబర్ కల్లా తగ్గే ఛాన్సెస్ కనబడుతున్నాయి అంటున్నారు. ఇప్పుడున్న నిపుణుల అభిప్రాయ ప్రకారంగా ఒక వారం రోజులు 10 రోజులు కొంచెం పెరిగినట్టుగా కనబడ్డా 200, 500, 1000 రూపాయలు అట్లా పెరుగుతూ పోతున్నా కూడా మళ్ళీ డౌన్కి వెనక్కి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే కాన్స్టెంట్గా ఆ రేటు పెరుగుతుందని ఖచ్చితంగా గ్యారంటీ చేయడం లేదు. తగ్గడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మొగ్గు చూపుతున్నారు. డిసెంబర్ తర్వాత ఒకవేళ క్లారిటీ వస్తే వచ్చే అవకాశం ఉంది. జనవరి లోపల ఒక క్లారిటీ, ఇక పెరుగుతూనే ఉంటే పెరుగుతుంది, లేదా తగ్గితే ఎక్కడికి దగ్గరికి వెళ్ళి చాలా ఎన్నికో ఇక్కడికో వెళ్ళి 70-80 వేలకు కూడా వెళ్ళి ఆగిపోయే అవకాశం ఉంటుందని కొంతమంది అభిప్రాయం, లేదా 1,50,000 వరకు వెళ్ళి ఆగుతుందని ఇంకా కొంతమంది అభిప్రాయం. కాబట్టి పూర్తి అభిప్రాయం, ఎందుకంటే ఇది ఏ ఒక్కరి అభిప్రాయ ప్రకారం ఉండదు. ఇది ప్రపంచంలో వచ్చేటువంటి ఏ ఒక్క మార్పు కూడా దాని ఫలితం బంగారం మీద పడుతుంది. ఎప్పుడు ఏ మార్పు వస్తుందని ఎవరు చెప్పలేదు. కాబట్టి ఊహాగానాలే ఇవన్నీ కూడా. కొంతవరకు మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం తప్ప నేను చెప్పింది 100% అని ఎవరు కూడా దీంట్లో ఛాలెంజ్ చెప్పగలిగే పరిస్థితులు ఉండవు. అది ఊహ కందనిదే బంగారం. కాబట్టి బంగారానికి సంబంధించింది కొంతవరకు మాత్రమే మనం ఆలోచించి చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ.